ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ హెల్దీ అండ్ ఈజీ కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే వీట్ కేక్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వీట్ ఫ్లోర్ 1 కప్, నేను యూజ్ చేసింది 250 ml కప్ అండి. జాగరీ 1/2 కప్, ఆయిల్ 1/2 కప్, కర్డ్ 1/4 కప్, మిల్క్ 1/2 కప్, బేకింగ్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, సిన్నమన్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ పించ్. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్ బెల్లం, 1/4 కప్ కర్డ్, 1/2 కప్ ఆయిల్ వేసి బెల్లం కరిగేంత వరకు బాగా విస్క్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇంకో బౌల్లో 1 కప్ వీట్ ఫ్లోర్, అదే గోధుమ పిండి అండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం, ఆయిల్, కర్డ్ దానిలో కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా కలుపుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసాక ఇందులో మనం ఇప్పుడు 1/2 కప్ మిల్క్ కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుని బ్యాటర్ కొంచెం థిక్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్ కూడా వేసి బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చాప్డ్ cashews, బాదాం, రైజిన్స్, టూటీ ఫ్రూటీ వేసి 1 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ కూడా వేసుకుని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోకి ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ని వేసుకుని బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం కేక్ టిన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈవెన్గా అంతా బ్రష్ చేసుకోవాలండి. ఇలా బ్రష్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకుని బాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు టాపింగ్ కోసం మనం బాదాం, క్యాష్యూస్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంతా. లాస్ట్లో కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసుకుని మనం కేక్ బేక్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు బేకింగ్ కోసం ఒక ప్యాన్లో సాల్ట్ స్టాండ్ పెట్టి లిడ్ కూడా పెట్టుకుని ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయ్యాక ఒకసారి లిడ్ తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్ని స్లోగా స్టాండ్ పైన ప్లేస్ చేసుకుని లిడ్ కూడా పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయ్యాక ఒకసారి లిడ్ తీసి మనం కేక్ బేక్ అయిందో లేదో చూద్దామండి. ఒక టూత్పిక్ తీసుకుని ఇన్సర్ట్ చేసి టూత్పిక్ క్లీన్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టు. ఇప్పుడు కేక్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. అంతే అండి, చాలా ఈజీ అండ్ హెల్దీ వీట్ ఫ్లోర్ విత్ జాగరీ కేక్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.